నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మనతో పాటు ఉన్నారు రెండవ హాస్పిటల్ నుండి సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ లలితారెడ్డి గారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి మేడం, సర్వైకల్ క్యాన్సర్ కి ఈ మధ్య మనకు గవర్నమెంట్ కూడా ఒక వ్యాక్సినేషన్ అన్నది అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ప్రతి ఒక్క అమ్మాయి ఈ సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనేసి కూడా అంటున్నారు. ఏంటి ఆ వ్యాక్సినేషన్, ఏంటి, ఏ వయసులో తీసుకోవాలో చెప్తారా? సర్వైకల్ క్యాన్సర్ అన్నది మనం ఇప్పుడు ఇండియన్ సినారియోలో కామన్ గా ఫీమేల్స్ లో చూసే క్యాన్సర్. ఇదేంటి అంటే 95-99% హ్యూమన్ పాపిలోమా వైరస్. దీని వల్లనే సర్వైకల్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఇది సర్వైకల్ వ్యాక్సిన్స్ ఏవైతే మీరు చెప్తున్నారో హ్యూమన్ పాపిలోమా వైరస్ ని టార్గెట్ చేసే వ్యాక్సిన్స్. ఇవి మీరు ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ లో చూసుకున్నట్టయితే ఈ వ్యాక్సినేషన్స్ అన్నవి ఫ్రీగా కూడా ఇవ్వాలి అనే చట్టం పాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్స్ మనకి జనరల్లీ 9 years నుంచి మొదలు పెట్టుకొని 9 to 14 years లైక్ గర్ల్స్ లో స్కూళ్ళల్లో వ్యాక్సినేషన్స్ అన్నవి కంపల్సరీ చేస్తున్నారు. సో ఇవి 2 doses గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ ఎప్పుడైతే ఫస్ట్ డోస్ ఇస్తామో దాని తర్వాత 6 నెలలకి సెకండ్ డోస్ అన్నది ఇవ్వాలి. అదే 15 to 45 years మధ్యలో 3 డోసులు అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే 9 to 14 years వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 డోసులు సరిపోతాయి. 15 to 45 years వాళ్ళలో 3 doses ఇస్తాము. అది ఫస్ట్ 0 అంటాము. దాని తర్వాత 1 నెల తర్వాత 6 నెలల తర్వాత ఫస్ట్ డోస్ నుంచి 0, 1 and 6 months గ్యాప్ లో మనం ఈ సర్వైకల్ వ్యాక్సిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఇస్తామో 9 to 14 years వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అయితే చాలా మంది ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మాకు రాదు అనేసి అనుకుంటూ ఉంటారు. పూర్తిగా రాదా, లేకపోతే వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పాను కదండి, సో హెచ్పివి ఇస్ అ కామన్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ హెచ్పివి వైరస్ అన్నది నార్మల్ గానే మన సర్వైక్స్, ఎక్కడైతే గర్భాశయ ముఖ ద్వారం ఉంటుందో, సర్విక్స్ ఉంటుందో దాని ఎపిథీలియం లైనింగ్ లో ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ గా మనకు మామూలుగానే అది ఫీమేల్స్ లో ఉంటుంది. సో ఈ హెచ్పివి వైరస్ అన్నది నార్మల్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఒక వీక్స్ పీరియడ్ లో ఒక 90% హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక 2 years లో. అది ఎప్పుడైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో పేషెంట్స్ అంటే లైక్ ఎప్పుడైతే ఎవరైతే ఫీమేల్స్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళలో ఆ రోగ నిరోధక శక్తి అన్నది తగ్గుతుంది కాబట్టి వాళ్ళలో ఆ ఇమ్యూనిటీ అన్నది ఫైట్ చేయడానికి ఉండదు. సో ఆ ఇన్ఫెక్షన్ క్రమేణా పెరిగిన కొద్దీ 10 to 30 years గ్యాప్ లో ఒక 0.8 to 0.9 అంటే less than 1% క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ మనం ఫస్ట్ గానే చిన్నగా సర్విక్స్ లో చేంజెస్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకటి పాప్స్మియర్ అంట. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ లో మీరు చూసుకున్నట్టయితే, స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే ఎవరికైతే సిమ్టమ్స్ ఉండవో, వ్యాధి లక్షణాలు ఉండవో వాళ్ళు మామూలుగానే అసిమ్టమాటిక్ పేషెంట్స్ అంట. ఈ క్యాన్సర్ ఏవైతే కాజ్ చేసే సెల్స్ ఉంటాయి ముందుగానే డిటెక్ట్ చేయగలుగుతాం. సో సర్వైకల్ క్యాన్సర్ లో మీరు చూసుకున్నట్లయితే పాప్స్మియర్ అని ఉంటుంది, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది. సో పాప్స్మియర్ ఒక సింపుల్ ఓపీ ప్రొసీజర్ టెస్ట్ ఉంటుంది. ఒక చిన్న స్పాచులా లాగా ఒక సర్వైకల్ లేయర్ ఒక స్మియర్ లాగా తీస్తాం. దాంట్లో సెల్స్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అది once in 3 years చేసుకోవచ్చు. 20 years దాటినప్పటి నుంచి 21 years నుంచి ఆ టెస్ట్ అనేది మనం ఎవ్రీ 3 years చేసుకోవాలి. 40 years దాటిన వాళ్ళకి అంటే మామూలుగా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది కో టెస్టింగ్ అని కూడా ఉంటాం. సో పాప్స్మియర్, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ ఎవ్రీ 5 years కి ఒకసారి చేసుకోవాలి. ఒకవేళ పాప్స్మియర్ ఒకటే చేసుకుంటే ఎవ్రీ 3 years కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ టెస్టుల ద్వారా మనం ముందే క్యాన్సర్ రాకుండా పసిగట్టచ్చు. దాన్ని బట్టి మనం ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయొచ్చు, క్యాన్సర్ కాకుండా మనం చేయొచ్చు. సో ఎప్పుడైతే మనకి వ్యాక్సినేషన్ తీసుకుంటామో మనం ఆ యాంటీబాడీస్ అన్నవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి, ఆ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేస్తూ ఉంటాయి. సో క్యాన్సర్ గా మారే అవకాశాలు చాలా తక్కువ అయిపోతాయి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు లేడీస్ లో వచ్చే క్యాన్సర్స్ లో ఎక్కువగా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ గురించి ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ కనుక వస్తే దీనికి ట్రీట్మెంట్ అనేది 100% క్యూరబుల్ ఉండదు అనేసి ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా దీనికి 100% క్యూరబుల్ లేదంటారా? ఏ క్యాన్సర్ లో అయినా కూడా చూడండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనం ఎప్పుడైతే పేషెంట్ ఫస్ట్ స్టేజ్ లో కానివ్వండి,
ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో క్యూర్ రేట్స్ అన్నవి ఎప్పుడైనా కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ స్టేజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అంటే మనం అరికెట్టే విధానం అరికెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఏమవుతుంది అంటే తక్కువ అవుతూ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ లో మీరు చూసుకున్నట్టయితే క్యూర్ రేట్స్ అన్నవి బాగా ఉంటాయి. రెస్పాన్స్ అయ్యే విధానం కానివ్వండి, మన ట్రీట్మెంట్ రెస్పాన్స్ అవన్నీ కూడా బాగుంటాయి. ఏ ట్రీట్మెంట్ లో అయినా, ఏ క్యాన్సర్ లో అయినా మొదటి 2 సంవత్సరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మొదటి 2 సంవత్సరాల్లో వ్యాధి తిరగబడలేదు అంటే మన జనరల్ మనము క్యాన్సర్ ఇంకా రాదు అనే దాంట్లోనే ఉంటుంది. అలా అని చెప్పి 2 ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా కొంతమంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే స్టిల్ వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్, స్టిల్ వీ కెన్ క్యూర్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.